ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనేది. ఈరోజు మనము యూత్ మొబిలిటీ స్కీమ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అసలు నెక్స్ట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఫండ్స్ ఎట్లా చూపించాలి, టీవీ టెస్ట్ రిపోర్ట్స్ ఎక్కడ చేయించుకోవాలి, ఎక్కడ చూపించాలి, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి, ఇవన్నీ చూద్దాం అనమాట. అండ్ ఇవన్నీ మనం ఒకసారి చూపించిన తర్వాత మళ్ళీ ఇంకా వీసా మన చేతికి వచ్చిన తర్వాత యూకేకి వచ్చి ఏం చేయాలి, జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఏం జాబ్స్ చేయాలి, జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అండ్ జాబ్స్ ఇంకేమైనా చేసుకోవచ్చా, లైక్ అండ్ ఈ 2 years యూత్ మొబిలిటీ స్కీమ్ తర్వాత ఇండియాకి వచ్చేయాల్సిందేనా, లేకపోతే యూకేలోనే ఉండొచ్చా, లైక్ మన వీసాని షిఫ్ట్ చేసుకోవడం కానీ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ చేయొచ్చా, ఒకవేళ చేస్తే దానికి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, అవి ఏంటి, అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం అనమాట. మీరు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఫండ్స్ చూపించాలన్నమాట మీ అకౌంట్లో. లైక్ మీరు ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూ కానీ వీసా ప్రాసెస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారో ఆ అటెండ్ అయ్యే రోజు కంటే 1 month ముందు నుంచి మీ అకౌంట్లో ఫండ్స్ ఉండాలన్నమాట. లైక్ ఉన్నట్టు మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ చూపిస్తే సరిపోతుంది. అండ్ ఆ ఫండ్స్ మీరు ఎప్పుడు చేసుకోవాలంటే లైక్ మీరు ముందు నుంచైనా మీ అకౌంట్లో ఫండ్స్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే మీరు 1 month లైక్ మీకు యూత్ మొబిలిటీ స్కీమ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు 3 months టైం ఉంటుంది. ఈ 3 monthsలో మీరు మధ్యలో లైక్ 2 monthsలో కానీ మీరు వీసా ప్రాసెస్ పెట్టుకోవచ్చు, లేకుంటే లాస్ట్ మంత్లో కానీ పెట్టుకోవచ్చు, ఫస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ మీరు ఫండ్స్ ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు కొంచెం లేట్గానే లైక్ ఈ 3 monthsలో లైక్ ఒక 1.5 month లోపు మీరు పెట్టుకుంటే ఈ 1 month స్టేట్మెంట్ ఇప్పుడు మీరు ఫండ్స్ వేసుకున్న ఈ 1 month స్టేట్మెంట్ చూపించినా సరిపోతుంది అనమాట. మీరు అక్కడ అటెండ్ అయ్యేసరికి మీ స్టేట్మెంట్లో అనేది అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఫండ్స్ అనేది చూపిస్తే సరిపోతుంది. అండ్ అవి ఎంత ఉండాలి, లైక్ మీ బ్యాంక్ అకౌంట్లో 2530 pounds అంటే లైక్ 2530 pounds అనేది మీ అకౌంట్లో చూపించాలన్నమాట. అండ్ ఆ అమౌంట్ లైక్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కనుక 2,60,000 సంథింగ్ వస్తుందన్నమాట. 2,60,000 అనేది మీరు 1 month నుంచి మీ అకౌంట్లో ఉన్నట్టు మీరు చూపించుకోవాలి, లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ వీసా ప్రాసెస్లో. అండ్ నేనేం చెప్తానంటే లైక్ 3 lakhs వేసుకోండి గైస్, ఎందుకంటే ఈ రోజు పౌండ్ రేట్ ఇలా ఉంది అండ్ పౌండ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఈ రోజు వేసుకొని 1 month తర్వాత ఆ అమౌంట్ అట్లనే ఉంటుంది అనుకుంటే కనుక చెప్పలేము, మనం కొన్నిసార్లు అది తగ్గచ్చు పెరగచ్చు అనమాట. బట్ వాళ్ళైతే పౌండ్స్ ఉన్నాయా లేదా అనేదే చూస్తారనమాట. సో మీరు ఒక 3 lakhs వేసుకుంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక 10,000 ఎక్స్ట్రా ఉంటే మనకి బెటర్, కాబట్టి 3 lakhs మీ అకౌంట్లో ఉన్నట్టు చూపించుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి పీసీసీ అనమాట. పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీ మీద ఏ క్రిమినల్ కేసెస్ కానీ ఏ ఎఫ్ఐఆర్లు కానీ ఏం ఫైల్ అవ్వలేదు, ఏం కేసెస్ లేవు అని చెప్పి పోలీస్ వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ పీసీసీ అనేది మనకి ఇస్తారనమాట. లైక్ ఈ పీసీసీ మనం అప్లై చేస్తే మనకు రావడానికి 4 to 5 weeks పడుతుంది. ఈ 4 to 5 weeks మీరు యూత్ మొబిలిటీ స్కీమ్లో సెలెక్ట్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. అండ్ నేనేమంటానంటే లైక్ మీరు ఎట్లాగో యూకేకి లేకపోతే అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ముందే లైక్ ఈ బ్యాలెట్ రిజల్ట్స్ కంటే ముందే కూడా తెచ్చుకున్నా సరిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా మీకైతే టైం ఉంటుంది, లైక్ 4 to 5 weeks అంటే లైక్ లిటరల్లీ 1 month or 1 month 1 week అట్లా అవుతుంది అనమాట. సో మీకు 3 months అయితే ఉంటుంది. సో ఈ వీసా ప్రాసెస్కి వెళ్ళే కంటే ముందే మీరు తెచ్చుకునేస్తే అప్లై చేసుకునేస్తే మీరు 4 to 5 weeks అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరికీ ఖచ్చితంగా అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనము మన డిగ్రీ సర్టిఫికేట్స్ని చూపించుకోవాలన్నమాట. లైక్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ముందే మెన్షన్ చేశారు, ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే యూత్ మొబిలిటీ స్కీమ్కి ఎలిజిబుల్ అనేసి. సో మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా మీరు ఒకవేళ బ్యాలెట్లో సెలెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మీరు వీసా ప్రాసెస్లో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే కంటే ముందే కూడా మీరు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని మీతో పెట్టుకుంటే మీరు వీసా ప్రాసెస్ కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. సో వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చి టీబీ టెస్ట్ రిపోర్ట్ అనమాట. యూకే కానీ లేకుంటే అబ్రాడ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా టీబీ టెస్ట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ టీబీ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే వాళ్ళు మీకు యూకేకి అలో చేస్తారనమాట. లైక్ సో మీరు టీబీ టెస్ట్ చేయించుకోవడానికి లైక్ మామూలుగా మన లోకల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉండే రిపోర్ట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. యూకే కోసం లైక్ యూకే వీసా ప్రాసెస్ కోసం యూకేకి వెళ్ళే వాళ్ళ కోసం సపరేట్గా లైక్ యూకే విఐ లైక్ యూకే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిల్లోనే మనం టీబీ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మాత్రమే వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. ఇంకెక్కడ బయట చేయించుకున్నా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో నాకు తెలిసి లైక్ మన హైదరాబాద్లో కానీ చెన్నైలో బెంగళూరులో ఇట్లా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా యూకే రికగ్నైజ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట వీసా ప్రాసెస్ కోసమే. సో మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉందో వాటిలో ఒకరోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు టీబీ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ మీరైతే ఏ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు మీరు టెస్ట్ చేసి మరి అండ్ 24 hours లోపే మీకు రిపోర్ట్స్ కూడా ఇచ్చేస్తారు.
సో మీకు అదైతే ఏం ప్రాబ్లం లేదు. టీవీ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మీకు 1 డేలోనే వచ్చేస్తాయి. సో దానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. టీవీ టెస్ట్ రిపోర్ట్స్ మీకు ఒక రోజులోనే వచ్చేస్తాయి. అండ్ యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత లైక్ ఈ డాక్యుమెంట్స్ లైక్ అంటే నేను చెప్పినట్టు మీ బ్యాంక్ అకౌంట్లో 1 మంత్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఫండ్స్ ఉన్నట్టు, అండ్ టీవీ టెస్ట్ రిపోర్ట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే డిగ్రీ సర్టిఫికేట్ కానీ అండ్ పీసీసీ ఇవన్నీ ఉంటే కనుక మీరు వీసాకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీసా ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మీరు వీసాకి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వీసాకి అప్లై చేయాలంటే ఫస్ట్ వీసా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి £298 ఉంటుందన్నమాట. £298 అంటే మన ఇండియన్ రూపీస్లో లైక్ 32,780 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది వీసా అప్లికేషన్ ఫీజ్ అనమాట. అండ్ ఈ 32,780 అనేది ఈ రోజు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో £298 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ పౌండ్స్ మనం పే చేయాలి ఆ రోజు ఎంత అయితే అంత అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఐహెచ్ఎస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఐహెచ్ఎస్ అంటే ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అనమాట. అంటే ఇది మన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా అనమాట. మీరు యూకేకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి వచ్చేయచ్చు అనమాట. దానికి మీరేం పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి మనం ముందే ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ ఐహెచ్ఎస్కి పే చేసిన దాంతో మనం ఇంకా యూకేలో ఎక్కడైనా ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు ఫ్రీగానే. అండ్ దాని కాస్ట్ వచ్చేసి పర్ ఇయర్కి £776 ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా యూకేకి వస్తున్నారో వాళ్ళకి £776 ఉంటుందన్నమాట పర్ ఇయర్కి. అంటే 2 years కలిపి మనకి లైక్ £1,500 to £1,600 అట్లా ఉండిండొచ్చు. అండ్ దాన్ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే పర్ ఇయర్కి 85,760 సంథింగ్ ఉంటుంది. అండ్ 2 years కలిపి లైక్ మీరు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్లో 2 years ఉంటారు కాబట్టి ఈ 2 years కలిపి మీరు 1,70,000 దాకా పే చేయాల్సి ఉంటుంది అనమాట ఐహెచ్ఎస్ స్కీమ్. అండ్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి వీసా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఒక £298 అంటే ఒక 32,780 రూపీస్. అండ్ ఐహెచ్ఎస్కి మనం 2 years కలిపి పే చేయాల్సింది ఒక £776 పర్ ఇయర్కి. అంటే 2 years కలిపి ఒక £1,602 పే చేయాల్సి ఉంటుంది. సో ఒక £1,70,000 ఉంటుంది. సో మీరు టోటల్ అయితే ఒక 2 lakhs దీనికి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. మీరు వీసా అప్లికేషన్ ఫీజు పే చేశారో ఐహెచ్ఎస్కి పే చేశారో అండ్ వీసాకి అప్లై చేసే ప్రాసెస్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒకరోజు వీసా ప్రాసెస్ కోసం డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లైక్ వీసా ఆఫీస్కి మీ దగ్గరలో ఉన్న వీసా ఆఫీస్లో ఒకరోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఆ రోజు మీరు వెళ్ళేటప్పుడు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ అన్నీ చెప్పామో అవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్స్ అంటే లైక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అండ్ ఫోటో తీస్తారు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి ఒకవేళ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ వాళ్ళు ఒకవేళ అడిగితే సబ్మిట్ చేయండి, తీసుకెళ్ళండి. ఎందుకంటే మంచిది ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. అండ్ అదొక సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఆ ఫోటో తీసిన తర్వాత పాస్పోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసి వస్తాము. అండ్ ఒక 1 week లోపు ఆర్ 2 weeks లోపు మీ పాస్పోర్ట్ మీ ఇంటికి వస్తుంది అనమాట. లైక్ వీసా స్టాంప్తో. లైక్ వీసా వచ్చినట్టు మీకు అంటే వీసా అంటే ఏముంటుందంటే లైక్ మీ పాస్పోర్ట్లో ఒక పేజ్లో ఒక వీసా స్టాంప్ వేసి ఇస్తారనమాట. లైక్ ఈ వీసా ఇక్కడ నుంచి ఈ టైం వరకు వ్యాలిడ్ ఇది అని మీ వీసా డీటెయిల్స్ అంతా దాంట్లో ఉంటాయి అనమాట. సో ఆ వీసా మీకు పోస్ట్లో వస్తుంది. మీకు వీసా పోస్ట్లో రాగానే మీరు ఇంకా యూకేకి రావడానికి ఎలిజిబుల్ అనమాట. మీ వీసా మీకు వచ్చేసినట్టే. అండ్ ఇక్కడ చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఎలా అంటే ఇప్పుడు మేము పాస్పోర్ట్ అక్కడ ఇచ్చేసి లైక్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి వెరిఫికేషన్కి వెళ్ళేసి వచ్చాము, ఇప్పటికి కూడా మాకు ఇంకా కన్ఫర్మ్ కానట్టేనా, ఇంకేమైనా డౌట్ ఉందా వీసా రావడానికి అన్నట్టు ఉంటుంది. లైక్ అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి గైస్. మీరు డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా సబ్మిట్ చేశారు, ముందే వీసా అప్లై చేస్తారు, ఐహెచ్ఎస్ పే చేశారు, వీసా ఫీస్ పే చేశారు, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా చూపించారు. సో మీకు అసలు ఇంకా ప్రాబ్లమే లేదు వీసా రాకుండా ఉండడానికి. ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారో అప్పుడే మీకు వీసా వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఇదనేది జస్ట్ ఫార్మాలిటీ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ మీరు చూపించిన డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడు బ్యాలెట్లోకి ఎంటర్ అయినప్పుడు చెప్పిన వాటికంతా కూడా ప్రూఫ్స్ మనం లైవ్లో వెళ్ళి చూపిస్తామన్నమాట వీసా ఆఫీస్లో. అంతే గైస్. ఇప్పటికైతే మీకు వీసా వచ్చేసినట్టు. ఎప్పుడైతే ఆ పాస్పోర్ట్ మీకు వీసా స్టాంప్తో మీ ఇంటికి వస్తుందో పోస్ట్లో మీరు హ్యాపీగా యూకే వచ్చేయచ్చు. అండ్ అండ్ యూకేకి మీరు వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలాంటి జాబ్స్ చేయాలి, ఏమేమి జాబ్స్ ఉంటాయి, జాబ్స్ అయినా ఇంకా వేరేవి ఏమైనా చేయొచ్చా, అండ్ ఇంకేమో ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబ్స్ కాకుండా యూకే యూత్ మొబిలిటీ స్కీమ్లో వచ్చే వాళ్ళకి. అండ్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.